కుప్పం మండల పరిధిలోని అడవి బుదుగూరు నుండి శివనందపురం వయా యానాదిపురం బస్సు సర్వీసును కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మణిరత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునః ప్రారంభించడం జరిగిందని అన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కుప్పం మండలం అడవి బూదుగూరు కొట్టాలూరు సంబంధించి ఈ అడవి ప్రాంతంలో అడవి బూదుగూరు నుంచి వినాయకపురం కడిచి కొట్టాలు, అదేవిధంగా గుడ్డప్ప కొట్టాలు, యానాదిపురం, బలరాం కొట్టాలు, అదేవిధంగా మన శివానందపురం తమిళనాడు బార్డర్ వరకు ఈ రోడ్డు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్డు వేసాం చాలా బ్రహ్మాండంగా. అదేవిధంగా ఈరోజు ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికి తెలుసు, మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం, అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం. చాలా మంది ఇక్కడ రైతులు పేదవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ, స్కూలుకు పిల్లలు వెళ్లేదాని గురించి కానీ, ఇక్కడ అందరూ కూడా గ్రామాలకు తమిళనాడు కూడా పోయే పరిస్థితి ఎక్కువ ఉంది. కాబట్టి బార్డర్ దాకా ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు. కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో